ఫ్రెండ్స్, రాజస్థాన్ జట్టు నిన్న ఓడిపోయినప్పటికీ కూడా మైదానంలో జరిగిన ఒక అద్భుతం, నిజంగా అది అద్భుతం అనాలా లేకపోతే ఏమనాలనేది కూడా నిజానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే వైభవ్ సూర్యవంశీ ఒంటరిగా పోరాటం చేశాడు. 96 పరుగులు సాధించి ఇక చివర్లో త్రుట్లో సెంచరీని చేజార్చుకున్నాడు. సెంచరీని చేజార్చుకున్నప్పటికీ 214 పరుగులు రావడానికి మూల కారణమయ్యాడు. దాంతో ఖచ్చితంగా గుజరాత్ జట్టు పైన ఒత్తిడి పడుతుందని, ఖచ్చితంగా ఆ జట్టుని ఎక్కువ పరుగులు చేయకుండా, టార్గెట్ రీచ్ అవ్వకుండా నిలవరించొచ్చు అంటూ రాజస్థాన్ జట్టు కీలక ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అభిప్రాయపడ్డాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచిందన్నట్టుగా రాజస్థాన్ బౌలర్లు ఏ మాత్రం కూడా గుజరాత్ జట్టు బ్యాట్స్మెన్స్ ని నిలువరించలేకపోయారు. దాంతో మైదానంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న సూర్యవంశీని రాజస్థాన్ జట్టు ఆటగాళ్ల కన్నా ఎక్కువగా గుజరాత్ జట్టు ఆటగాళ్లు ఓదార్చడం మొదలుపెట్టారు. శుభమాన్ గిల్, సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా అక్కడ వైభవ్ సూర్యవంశీ బాధపడుతుంటే ఓదార్చారు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్తో పాటుగా రియాన్ పరాగ్ వీళ్ళందరూ వచ్చి ఈ బుడ్డోడిని ఎంతగా ఓదార్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అంటే, తన సెంచరీ మిస్ అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఎప్పటికైనా సరే జట్టు గెలిపే మన గెలుపు. జట్టు కోసం కేవలం 10 పరుగులు అవసరమైనా ఆ 10 పరుగులు చేసి అవుట్ అయినా కూడా ఏ నష్టం లేదని, కానీ జట్టు ఓడిపోతే మాత్రం అది మనం ఓడిపోయినట్టే అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఇక దాని నుంచి కోలుకోలేకపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఇక అందరూ కూడా గుజరాత్ జట్టు గెలిచింది అన్న మా దానికన్నా కూడా అయ్యో పాపం వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేయలేకపోయాడే, వాళ్ళ జట్టు ఓడిపోయిందే, ఈ బాబు కోసమైనా ఫైనల్స్ కి రాజస్థాన్ జట్టు వెళ్లాల్సిందే, అంత దారుణంగా బౌలర్స్ ఎలా అబ్బా ఆడారు అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ వచ్చారు. అక్కడ నిజానికి ఓడిపోయింది రాజస్థాన్ జట్టే అయినప్పటికీ కూడా తన అద్భుతమైన ఆటతో రాజస్థాన్ జట్టుని గెలిపించాడు ఈ బుడ్డోడు వైభవ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.